సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విషయంలో ట్విస్టులు తప్పడం లేదు. ఈ నెల 15 నుంచి ఈ పథకం అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల నివేదికను బయటపెట్టింది. ఇందులో ఉచిత బస్సు పథకం విషయంలో మహిళలకు కొన్ని విషయాల్లో షాకులు తప్పేలా లేవు. అయితే వచ్చే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, విజయవాడ, విశాఖలో మెట్రో సర్వీసులు, ఇలా 5 రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి మహిళల్ని అనుమతిస్తారు. బస్సులో సీసీ కెమెరాలు పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు ఆందోళన రేపుతోంది. ఇది మహిళలకు ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ సాగుతోంది. మరోవైపు అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్ సర్వీసుల్లోనూ మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించవద్దంటూ కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు కూడా ఆయా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, చెన్నై, అనంతపూర్, బెంగళూరు మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు తిరుమల ఘాట్ రోడ్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు త్వరలో జరిగే కేబినెట్ భేటీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కోసం తుది మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక త్వరలో జరిగే కేబినెట్ సమావేశం ముందుకు రానుంది. దీనిపై మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణికులు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.